ఆనెలు ఎందుకు ఏర్పడతాయి కాళ్ళలో అనేది మనం తెలుసుకుందాం. వీటిని ఇంగ్లీష్‌లో కార్న్ అని అంటారు. ఇది కాళ్ళ క్రింద ఏర్పడేటువంటి కఠినమైనటువంటి పొర. అంటే చర్మం మృత కణాలన్నీ చేరి అక్కడ గట్టిగా ఏర్పడతాయన్నమాట. ఇది ఎక్కువగా ఒత్తిడి లేదా రాపిడి వల్ల ఏర్పడుతుంది. ఈ ఆనెలు అనేటువంటివి. ఎక్కువగా షూ ధరించడం బిగుతుగా లేదా వంకరగా కొంచెం వేళ్ళు ఇటువంటి వంకరగా ఉన్నప్పుడు అక్కడ రాపిడి రావడం. ఇవి ఎక్కువగా కాళ్ళ క్రింద అంటే పాదాల క్రింద, తర్వాత వేళ్ళ కింద ఏర్పడుతూ ఉంటాయన్నమాట ఈ ఆనెలనేవి. ఈ ఆనెలు మనం చెప్పుకున్నాం కదా! బాగా టైట్ చెప్పులను ధరించడం మూలంగా ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత హై హీల్స్ బాగా యేసుకుంటూ ఉంటారు కదా! హై హీల్స్ యేసుకున్నప్పుడు మన యొక్క వేళ్ళ మీద, ఆ కాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. దానివల్ల కూడా మనకి ఈ ఆనెలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఆనెలతో గనక బాధపడుతున్నట్లయితే దీనికి ఆయుర్వేదంలో మంచి అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. దీని పేరు అగ్నికర్మ. దీంట్లో షలాక్ అనేటువంటి ఒక పరికరం ఉంటుందన్నమాట. ఈ పరికరం పంచలోహ ధాతువులతోటి తయారై ఉంటుంది ఈ పరికరం. దీన్ని మనం అగ్నిలో వేడి చేసి ఆ ఆనెల మీద ఉంచడం ద్వారా కూడా మనం చాలా ఆనెలు రాకుండా పూర్తిగా నివారణ అనేటువంటిది చేయొచ్చన్నమాట. మనం కాళ్ళు ఆనిక్కాలు ఉన్నందుకు చేస్తున్నాం ట్రీట్మెంట్ ఇది. మీకు బాధ వస్తుందండి? నొప్పి ఏమైనా వస్తుందా? లేదండి. దీన్ని అగ్నికర్మ అంటాం మనం చేసేదాన్ని. ఇది పంచలోహాలతో తయారైందనమాట ఈ షెలాకు. దీని గురించి మీకు ఇది టెట్నస్ రావడం కానీ ధనుర్వాతం కానీ ఏది రాదనమాట ఇది చేస్తే. ఆనిక్కాయల యొక్క గ్రోతింగ్ కూడా తగ్గిపోతుంది ఇది ఇలా చేస్తే. కత్తిరించుకున్నది మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే రూట్ని మార్చేస్తా అనమాట ఇది. మీకు ఇది ఈ అగ్నికర్మ చేసేటప్పుడు ఇది నొప్పులకి దీనికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది. కాకపోతే ఒక్కొక్క ఆనపకాయ సురుక్కు అంటుంటే తనలోంచి వస్తుంది. ఉంటుందండి ఒకటి. మీకు ఇది అగ్నికర్మ చేస్తే మొత్తం ఇవన్నీ తగ్గిపోతాయి శుభ్రంగా. ఈ కాళ్ళు ఆనిక్కాయలు కూడా తగ్గిపోతాయి. మీరు మా వీడియోస్ను మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మా వైద్య వెల్నెస్ సెంటర్ నుంచి మేము అందించే వీడియోస్ను మీరు చూసి మరింత విజ్ఞానాన్ని పొందండి.